హైదరాబాద్ను వర్షం వదిలేలా కనిపించడం లేదు. వర్షాలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భారీగా వరద నీరు రోడ్లపై నిలిచింది. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా భారీ వర్షం మళ్లీ మొదలైంది. పలు ప్రాంతాల్లో వరద నీటి ధాటికి మనుషులు గల్లంతవుతున్నారు. ఉదయం నుంచి ఎండగా ఉన్నా మధ్యాహ్నం నుంచి సడన్ గా భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, బంజారా హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ये पानी आने का रास्ता पूरा बंद करने హైదరాబాద్ను వర్షం వదిలేలా కనిపించడం లేదు. వర్షాలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భారీగా వరద నీరు రోడ్లపై నిలిచింది. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా భారీ వర్షం మళ్లీ మొదలైంది. పలు ప్రాంతాల్లో వరద నీటి దాటికి మనుషులు గల్లంతవుతున్నారు. ఉదయం నుంచి ఎండగా ఉన్నా మధ్యాహ్నం నుంచి సడన్ గా భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, బంజారా హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? భారీగా వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు గంట నుంచి ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తూ ఉంది. ఒక్కసారిగా హైదరాబాద్ నగరవాసుల అటు నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా కుంభవృష్టి కురిసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు గంట పాటు కూడా ఇదే సిచ్యువేషన్ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అఫ్జల్గంజ్ ఏరియాలతో పాటు కానీ అటు పూర్తి స్థాయిలో కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలతో పాటు పంజాగుట్ట ఏరియాల్లో కూడా భారీగా వర్షం దంచుకొట్టింది. హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియాల్లో కూడా భారీగా ఇప్పటికీ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గుముఖ పడుతున్న అప్పటికి కూడా రోడ్లపై నిలిచిపోయినటువంటి భారీ వరద కారణంగా ఈ యొక్క వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నాంపల్లి ఏరియాలో ఉన్నాం. నాంపల్లిలో భారీగా వర్షం కురిసినటువంటి వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా ఆటోల చక్రాలు కూడా మునిగిపోయే సిచ్యువేషన్ లో వర్షం కురిసింది. ఏకదాటిగా కుంభవృష్టి హైదరాబాద్ లో కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఎక్కడికక్కడ నగరంలో ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వివిధ చోట్ల కూడా ఉన్న ఫలంగా అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎటువంటి వాతావరణంలో ఎటువంటి మార్పులు లేవు. సాధారణ సిచ్యువేషన్ లాగే ఈ యొక్క వాతావరణం ఉన్నప్పటికీ కూడా సాయంత్రం కాగానే భారీగా వర్షం పడడంతో కూడా భారీగా ఈ యొక్క దంచికొట్టినటువంటి వర్షం కారణంగా ఎక్కడికక్కడ రహదారుల పైన వాటర్ నిలిచిపోవడం, అంతేకాకుండా ఎక్కడెక్కడ గుంతాలు ఉన్నాయి, దాంతో పాటుగానే మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం
రోడ్లని గమనిస్తే కనుక పూర్తి స్థాయిలో కాలువలను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం కారణంగా, ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు అత్యధికంగా ఒకేసారి వర్షం కురవడంతో కూడా ఇటువంటి సిచ్యువేషన్ నమోదైంది. పూర్తి స్థాయిలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ద్విచక్ర వాహనాలు, అదేవిధంగా ఆటోలు టైర్స్ కూడా పూర్తిగా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క రహదారుల పైన కూడా ఈ యొక్క వాటర్ ఎక్కువగా చేరడంతో కూడా ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయనేది కూడా వాహనదారులకు కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా అటు వాహనదారులు కొంత మెట్రో స్టేషన్ల కింద, మెట్రో పిల్లర్స్ కింద కొంత ఆగేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం కారణంగా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా దాదాపు ఇవాళ సాయంత్రం 8 గంటల వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే గంట పాటు కురిసినటువంటి ఎడతెరిపి లేకుండా ఉన్న ఫలంగా భారీగా దంచికొట్టినటువంటి వర్షం కారణంగా కూడా హైదరాబాద్లో కొంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలి అనేటటువంటి సూచనలు అటు ప్రభుత్వం కావచ్చు, మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అందులో ప్రధానంగా నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు కానీ యాదాద్రి భువనగిరి జిల్లా, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో కూడా భారీగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు హైదరాబాద్లోని కీలక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు అయినటువంటి అటు యూసఫ్గూడ, కేబీహెచ్బి, కుక్కట్పల్లి, పంజాగుట్ట, అమీర్పేట్, నాంపల్లి, ఖైరతాబాద్, అఫ్జల్గంజ్ ఏరియాల్లో కూడా భారీగా వర్షం నమోదవుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా దంచి కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోడ్లన్నీ జలమయంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, అటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలతో పాటుగానే మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా నిన్న రాత్రి సమయాల్లో కూడా కురిసినటువంటి కేవలం 3 గంటల పాటు మాత్రమే వర్షం కురిసింది. అయినప్పటికీ కూడా భారీగా ఈ యొక్క వర్షం ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ అయిందా అనేటటువంటి సిచ్యువేషన్ కూడా అంతటి సిచ్యువేషన్ తో వర్షం కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక్కసారిగా వర్షం కురవడంతో భారీగా అటు వరద నీరు కూడా రోడ్లపైకి చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అదే సిచ్యువేషన్ కూడా హైదరాబాద్ మహానగరంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ వాహనదారులతో పాటుగానే ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కొంత చోటు దొరికితే అక్కడ వాహనాలను ఆపి 2 వీలర్ వాహనదారులు ప్రధానంగా అక్కడ కొంత సేద తీరినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు కొంత కాలువలలో ఈ యొక్క కార్లను నడుపుతా ఉన్నారా అనేటటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా నగర రోడ్లు పూర్తి స్థాయిలో రోడ్లు ఏమాత్రం కనిపించకుండా ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్లో వాహనదారులు సతమతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లో ఉంది. ఇదే సిచ్యువేషన్ కొంత గంట క్రితం కురిసినటువంటి వానతో కంపేర్ చేస్తే కనుక కొంత ఇప్పుడిప్పుడే మోస్తారుగా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ రాత్రి 8 గంటల వరకు కూడా ఈ యొక్క వర్షం కురిసేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వాటర్ నిలిచినా కానీ అటు జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు, హైడ్రా బృందాలకు ఇన్ఫార్మ్ చేయాలి తప్ప ఎవరు కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయవద్దు. ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అందులో ఎవరైనా పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయవద్దు అంటూ కూడా అటు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హైడ్రా ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ రెయిన్ అలర్ట్ మెసేజ్లను కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటీవలనే హైదరాబాద్లో 3 నాలాలో పడి గల్లంతైనటువంటి ప్రమాదం ఇటీవలనే హైదరాబాద్లో నమోదైంది. అయితే నిన్న కురిసినటువంటి వర్షం దాదాపు 3 గంటల పాటు కురవడంతో కూడా ఒకరు బల్కంపేట్ ఏరియాల్లో నాలాలో పడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో భారీగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా
చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలి, దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు పడుతూ వారి యొక్క గమ్యానికి చేరుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా నగరంలో నిలిచిపోయినటువంటి ట్రాఫిక్ ను కొంత క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం ట్రాఫిక్ సిబ్బంది చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ రోడ్లన్నీ కూడా కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ లో కనిపిస్తా ఉంది. రాజు, అలాగే నిన్నటి నుంచి భారీ వర్షం అయితే పడుతోంది. ఈ భారీ వర్షం వల్ల వాహనాలు సగం వరకు మునిగిపోతున్నాయి అండ్ దాని వల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువగా జామ్ అవుతోంది. దీనిపై అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారి వర్షం పడితే కనుక దినదిన గండంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇతర ప్రాంతాల్లో అయితే రూరల్ ఏరియాల్లో వర్షం కురిస్తే ఎక్కడికక్కడ వాటర్ ఇంకిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే అందుకు భిన్నంగా హైదరాబాద్లో ఎక్కడికక్కడ సీసీ రోడ్లు, దాంతో పాటుగానే ప్రధాన రహదారులు ఉంటాయి. కాబట్టి ఏమాత్రం భూమి మనకు హైదరాబాద్లో కనిపించకుండా కూడా అటు కాంక్రీట్ జంగల్ గా హైదరాబాద్ కనిపిస్తూ ఉంటుంది. దీని ప్రభావం చేత కూడా ఇళ్లలో కురిసినటువంటి వర్షం కావచ్చు, మరోవైపు రోడ్లపై కురిసినటువంటి వర్షం కారణంగా కూడా ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో అర్థం కానటువంటి సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ లో ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల జరిగినటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలి. చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లో కిరాణా షాపులకు కానీ ఇతర షాపులకు వర్షం పడేటటువంటి సమయాల్లో పంపించకూడదు అనేటటువంటి హెచ్చరికలు ముందస్తుగా వారిని అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు వాహనదారులకు కూడా పూర్తి స్థాయిలో రోడ్లు కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాహనదారులు, పాదచారులకు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా అటు ప్రభుత్వ రవాణా సౌకర్యాలను ఆశ్రయిద్దామన్న అప్పటికి కూడా ఆ వాహనాలు అడుగు తీసి అడుగు వేయలేనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో ఎక్కడికక్కడ కూడళ్లలో కూడా ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వాటిని వెనువెంటనే కూడా క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు మ్యాన్ హోల్స్, అదేవిధంగా వాటర్ లాగింగ్స్ ఏరియాస్, ఎగువ ప్రాంతాల నుంచి లోతట్టు ప్రాంతాలకు నీరు చేరుకునేటటువంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆయా ఏరియాలకు కూడా ఇప్పటికే వివిధ ప్రభుత్వ సిబ్బంది కూడా చేరుకున్నారు. హైడ్రాతో పాటుగానే జిహెచ్ఎంసి సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేకంగా మోటార్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాటర్ పైప్స్ ద్వారా ఇతర మార్గాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటి వాటర్ను క్లియర్ చేయడంతో పాటుగానే అటు ప్రధానంగా ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాహనదారులు అత్యవసరం అయితే తప్ప రోడ్ల మీదకి రావద్దు. పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాస్ ముందస్తుగా ఎక్కువ ఆయా మార్గాల్లో కూడా వెళ్ళకూడదు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నగర వాసులు వర్షం పడిందంటే దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ లో నరకం అనుభవించాల్సి హైదరాబాద్ లో వస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వర్షం పడిందంటేనే వారు వాహనాలు తీయాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు గడిచిన వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో సాయంత్రం కాలంలోనే వర్షం పడుతుంది. ప్రధానంగా ఉద్యోగస్తులు ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకునేటటువంటి సమయం కావడంతో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా వాహనాల చక్రాలు, టైర్స్ పూర్తి స్థాయిలో ఈ యొక్క వర్షంలో కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంత మేర మోకాలి లోతు మేర సాధారణంగా లోతట్టు ప్రాంతాల్లోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా అంత మేర వర్షం నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఒక్కసారి కురిసినటువంటి భారీ వర్షం కారణంగా కూడా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా వాహనదారులతో పాటుగానే పలు ఏరియాల్లో ఇళ్లలోకి కూడా నీరు చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి అది సూచనలు చేస్తూనే ఎప్పటికప్పుడు వివిధ డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ అయ్యి ఆయా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్స్ ఏరియాస్ ను దృష్టిలో పెట్టుకొని అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.